బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ దుండిగల్లో దారుణం జరిగింది. భర్తను చంపేందుకు భార్య స్కెచ్ వేసింది. బాచుపల్లి రాజు గృహకల్పలో నివాసం ఉంటున్నటువంటి రామ్దాస్, ఆయన భార్య గత వారం రామ్దాస్ పైన నలుగురు యువకులు హత్యాయత్నానికి ప్రయత్నించారు. అయితే దుండిగల్ సమీపంలో బీర్ బాటిల్స్ తో రామ్దాస్ పై దాడి చేశారు. అపస్మారక స్థితిలోని రామ్దాస్ ను చనిపోయాడని వదిలేశారు దుండగులు. తీవ్ర గాయాలతో బతికి బయటపడినటువంటి రామ్దాస్ తనను చంపేందుకు భార్యనే కుట్ర చేసిందంటూ ఆరోపణలు చేస్తూ భార్యపై బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక్కడ మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నటువంటి ఆ విజువల్స్ లో కనిపించే వ్యక్తి రామ్దాస్. తన భార్యతో పాటుగా బాచుపల్లిలోని రాజు గృహకల్పలో నివాసం ఉంటూ ఉన్నాడు. ఆయన గత వారం రోజుల క్రితం రామ్దాస్ పైన కొందరు యువకులు అటుగా వెళ్తున్నటువంటి రామ్దాస్ పైన బీర్ బాటిల్స్ తో దాడి చేయడం మొదలుపెట్టారు. తీవ్రమైనటువంటి గాయాల పాలైపోయి అపస్మారక స్థితిలో వెళ్ళినటువంటి రామ్దాస్ చనిపోయాడని చెప్పి అక్కడి నుంచి ఆ యువకులంతా వెళ్ళిపోయారు. కానీ ఆ తర్వాత ప్రస్తుతానికి తన భార్యే తనని హతమార్చేందుకు కుట్రలు చేస్తోంది, తన భార్యనే ఈ రకంగా స్కెచ్ వేసిందని చెప్పి రామ్దాస్ బాచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సో ఆయన అనుమానంలో మరి ఎటువంటి ఆధారాలు తెలియదు, కానీ ఈ మధ్యకాలంలో తరచుగా మనం చూస్తూ ఉన్నాం, భార్యలు భర్తల్ని హతమార్చేందుకు సుపారీ ఇస్తున్నారు, లేదంటే ప్రీడ్ని ఉపయోగిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏకంగా ఒక భార్య ఆ ప్రీడ్కి కార్ రెంటల్ తీసుకొని మరి భర్త వెళ్తున్నటువంటి టూ వీలర్ని ఢీకొట్టించి హతమార్చింది. గద్వాల్ జిల్లాలో తేజస్వర్ అనేటువంటి ఒక యువకుడిని పెళ్ళైనటువంటి అతి తక్కువ కాలం 4 రోజులు కూడా ఇంకా పూర్తి కాకమునిపే తన భార్య ఏకంగా భర్తని, ఐశ్వర్య అనేటువంటి ఆ సదరు అమ్మాయి తన భర్తని హతమార్చేందుకు కుట్రలు చేసి తన ప్రియుడితో కలిసి, ఇక్కడ నీచాతి నీచం ఏంటనంటే తల్లి కూతురు ఇద్దరు కలిసి ఒక్కడి మోజులోనే పడిపోయి ఒక్కడితోనే కులుకుతూ ఉన్నారు. ఆ కులికేటువంటి వ్యక్తితో ఆ భార్య భర్తను హతమార్చే విధంగా స్కెచ్ వేసి భర్తను హతమార్చి విదేశాలకు పారిపోవాలనుకుంది. కానీ పోలీసులు ఆ కేసులు ఛేదించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. అంతకంటే ముందు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా అంశాలు చోటు చేసుకునే ఈ రకంగానే భార్యలు భర్తల్ని హతమార్చడం, భర్తలు భార్యలను హతమార్చడం, మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్ అయిపోయింది. ఇదంతా కూడా ప్రియుడు చేత భర్తల్ని హతమార్చేటువంటి భార్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నారు. మరి ఇక్కడ కూడా అటువంటిది జరిగింది. అసలు దీంట్లో నిజాలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రిషియా అందుబాటులో ఉన్నారు. పెట్రిషియా, సో రామ్దాస్ పైన నిజంగా భార్య ఆ యువకులు రెచ్చగొట్టిందా, యువకులు ప్రేరేపించి ఆ భర్త పైన దాడి చేసే విధంగా కుట్రలు చేసిందా? అప్డేట్స్ ఏంటి? పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఒకవైపు నా భార్య జ్యోతి నన్ను హత్య చేయడానికి ప్రయత్నించిందంటూ కూడా పోలీస్ స్టేషన్ మెట్లు ఎత్తిన భర్త బాచుపల్లి పిఎస్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. సుపారీ ఇచ్చి మరి 4 గ్యాంగ్స్ కి సుపారీ ఇచ్చి నా భర్తని చంపాలి అంటూ కూడా ప్రీ ప్లాన్డ్ గా స్కెచ్ వేసుకొని భార్య జ్యోతి కూడా నా భర్తని అతి దారుణంగా చంపాలి, నా భర్త అడ్డు తొలగించుకోవాలంటూ కూడా రామ్దాస్ అన్న వ్యక్తి ఎవరైతే భర్త ఉన్నారో అతన్ని చంపాలంటూ ప్రీ ప్లాన్డ్ గా గత కొన్ని రోజుల నుంచి కూడా స్కెచ్ వేసుకొని ఆ తర్వాత భర్తని మందు తాగడానికి కూడా పౌరన్పేటలో ఒక స్కెచ్ వేసుకొని అక్కడ మందు తాగుతున్న వ్యక్తిని బీర్ బాటిల్స్ తో కొట్టి అతి దారుణంగా హత్య చేయాలంటూ కూడా ప్రీ ప్లాన్ వేసుకున్నారు. ఎక్కడైతే ప్రీ ప్లాన్ కి కూడా ముందుగానే వీళ్ళు ఎక్కడెక్కడ స్పాట్స్ ఉండాలి, ఎక్కడెక్కడ అతను మద్యం సేవిస్తారు, మద్యం సేవించిన వెంటనే బయటకు వచ్చిన తర్వాత ఒక దుమ్మి కేసు లాగా కొట్టేస్తారు, గొడవ పడినట్టు అవుతుంది, బాటిల్స్ తో కొట్టి చంపేద్దామంటూ కూడా ప్రీ ప్లాన్ గా వేసుకున్నారు. ఆ తర్వాత ప్లాన్ కి అనుకున్నట్టు ప్లాన్ గానే కూడా అతన్ని బీర్ బాటిళ్లతో కొట్టి అతి దారుణంగా హత్య చేయడానికి ప్రయత్నించారు. తల మీద కూడా అనేక సార్లు కొట్టిన తర్వాత కింద పడిపోయాడు. అన్కాన్షియస్ స్టేజ్ లో ఆయన కింద పడిపోయిన వెంటనే అక్కడ నుంచి ఎవరైతే సుపారీ గ్యాంగ్ ఉంటుందో ఈ గ్యాంగ్ అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే చనిపోయాడు అనుకొని కూడా బయటకు వచ్చేసిన టైం అంటే అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. పారిపోయిన తర్వాత అతను తెల్లారుజాములు ఏదైతే ఈ ఘటన అర్ధరాత్రి జరిగిందో ఉదయం అతను లేచి అన్కాన్షియస్నెస్ నుంచి బయటకు వచ్చి అతను గాయాలంతా కూడా చూసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్ లో నా భార్య నన్ను చంపాలనుకుంది, వీళ్ళందరూ కూడా కలిసి నా మీద దాడి చేశానంటూ కూడా మొదట బాచుపల్లి పిఎస్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడం, ఆ తర్వాత దాని ట్రాన్స్ఫర్ ఆ కేసుని కూడా దుండిగల్కి 0 ఎఫ్ఐఆర్ లాగా కూడా కేసు నమోదు ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం భార్య పైన కూడా మర్డర్ కేసు అనేది కూడా నమోదైంది. భార్యని ఇప్పటి వరకు కూడా పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. ఆ సుపారీ గ్యాంగ్ మరియు భార్య కూడా
అబ్స్కాండింగ్ అని అయితే తెలుస్తుంది ప్రధానంగా. ఒకసారి మీరు హోల్డ్ నేను పెట్రిషియా గెట్ బ్యాక్ చేయను. ఒకసారి నేను అక్కడ కంప్లైంట్ కాపీ కనిపిస్తోంది. ఆ కంప్లైంట్ కాపీలో రామ్దాస్ ఏం మెన్షన్ చేశాడో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, వినిపిస్తాను మీకు, నేను మాట్లాడతాను దాని గురించి. సో ప్రగతి నగర్, పెద్దహడెం, అఖాడా, వనపర్తి, ఆయన వనపర్తి జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా రాసుకొచ్చారు దీంట్లో. సో నేను మనవి చేయదు ఏమనగా, నాకు మహిళ పేరు, తన భార్య పేరు రాసుకొచ్చారు. జ్యోతి 2009 సంవత్సరంలో వివాహం జరిగింది. గత 3 సంవత్సరాలుగా మేమిద్దరం కూడా గొడవలు కావడం వలన విడివిడిగా ఉంటున్నాము. గత 1 నెల క్రితం పెద్ద మనుషులు మాతో మాట్లాడి మాకు నచ్చజెప్పి కలిసి ఉండమన్నారు, ఉంచారు కూడా. సో అయినా గత వారం రోజుల నుంచి మళ్ళీ మా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అయితే 26వ తేదీ అంటే 2 రోజుల క్రితం నాకు రాత్రి సుమారుగా 10 గంటల 45 నిమిషాల ప్రాంతంలో 8 గంటల 45 నిమిషాల ప్రాంతంలో నా దగ్గర ఫోన్ లేకపోవడం వల్ల నా భార్య మా ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తితో కాల్ చేసి నాతో మాట్లాడడం జరిగింది. ఆ వ్యక్తి ఫోన్ నుంచి నాకు కాల్ చేసింది. నన్ను తను వర్క్ చేసే షాప్ దగ్గరికి పిలిచి అక్కడి నుండి నన్ను గెంటేసి వెళ్ళి తీసుకుని రమ్మని, ఏదో తీసుకురమ్మని చెప్పిందంట. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన వెళ్తున్న టైంలో చైవాస్ వైన్స్ దగ్గర బాచ్పల్లి నందు 2 బీర్లతో కొంతమంది వ్యక్తులు ఆయనపై దాడి చేశారట. సో అయితే దీని వెనుక పూర్తిగా తన భార్య హస్తమే. బికాజ్ మొదటి నుంచి గొడవలు జరుగుతున్నాయి, 3 ఏళ్ళుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి, మేము విడివిడిగా ఉంటున్నాం, మళ్ళీ పెద్దలు నచ్చజెప్పి మళ్ళీ ఇద్దరు ఒకే దగ్గర ఉంచినప్పటికీ మాకు మళ్ళీ గొడవలు జరుగుతున్నాయని చెప్పి ప్రస్తుతానికి ఆ భర్త చెప్తూ ఉన్నాడు కంప్లైంట్ కాపీలో. ఎస్ పెట్రిషియా, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి భర్త రామ్దాస్ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకి పోలీసు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, భార్యపై ఎటువంటి చర్యలు ఉండబోతుంది, నిజంగా భార్య హస్తం ఉందన్నట్టుగా పోలీసు నిర్ధారించారా? అంటే ఇప్పటి వరకు చూసుకుంటే కూడా వీళ్ళిద్దరి మధ్యలో అయిన కాన్వర్జేషన్ బట్టి భర్త ఇచ్చిన కంప్లైంట్ మేరకు కూడా భర్తని వెంటనే అర్ధరాత్రి వేళ ఉదయం ఈ ఘటన జరిగినప్పటికీ కూడా అతను ఒంటి నిండా గాయాలతో రావడం, చావు బ్రతుకుల మధ్యలో కూడా కొట్టుమిట్లాడుకున్నాడు. ఆ తర్వాత ఎలా అలా బట్టగట్టి నేను వచ్చానంటూ కూడా పోలీస్ స్టేషన్ ముందు రక్తం మొత్తం కూడా పారుతున్న సమయంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, వెంటనే పోలీసులు స్థానిక హాస్పిటల్కి పంపించడం, ఎమ్మెల్సీ తీయడం, ఇదంతా కూడా జరిగింది. భార్య పైన కూడా కేసు నమోదైంది. మర్డర్ కేసుతో పాటు ఎవరైతే దుండగులు అతని పైన దాడి చేశారో వాళ్ళ పేరు కూడా పేర్కొన్నారని తెలుస్తుంది. వీళ్ళందరి కోసం కూడా ప్రస్తుతం జాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. థ్యాంక్ యూ పెట్రిషియా. సో హైదరాబాద్లో దారుణం జరిగింది. బాచ్పల్లిలో నివాసం ఉంటున్నటువంటి రామ్దాస్ నాయక్ పైన కొంతమంది వ్యక్తులు వారం రోజుల క్రితం ఆయన పైన బీరు బాటిలతో చాలా తీవ్రంగా తనని గాయపరిచారు, దాడి చేశారు. అపస్మారక స్థితిలో వెళ్ళినటువంటి రామ్దాస్ నాయక్ చనిపోయాడని చెప్పి భావించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ ఆ మరుసటి రోజు బాచ్పల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి తనకు ఫిర్యాదు అందించాడు. ఫిర్యాదు ఆధారితంగా